శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అండి. మహాదేవ్. చాలా మంది కూడా ఇప్పటికీ మా పైన చేతపడి జరిగింది, పలానా వారు చేయించారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? మరి చేతబడి ఒక మనిషి పైన జరిగితే వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అందులో నుంచి బయటపడాలంటే మార్గం ఏంటి? అమ్మా, మొదలు ఏంటి అంటే చేతబడి లక్షణాలు మనకేం కనిపించవు తల్లి. మనకు మొదలు కనిపించేయి కళలు, డ్రీమ్స్ వస్తుంటాయి. డ్రీమ్స్. ఓకే. ఎంత చండాలపైనటువంటి డ్రీమ్సే వస్తాయి, ఒక విధానంలో రాదు. అయితే ఈ డ్రీమ్స్లలో మొట్టమొదటగా మనకు ప్రారంభమయ్యేది సముద్రము, బావి. అంటే ఐడియా ఉందా తల్లి? పూర్వం మనం నీళ్లు చదువుకునేది బావి, చెరువులు, నదులు. నదులు వస్తే మంచిదే, చెరువులు రాకూడదు. సముద్రము, బావి, చెరువులు రాకూడదు. అవి వచ్చినాయంటే నీకు ప్రారంభ దిశలో ఉన్నావు అని అర్థం. తర్వాత ఇంకొన్ని రోజులైన తర్వాత ఈ చేతబడి అయిన వారికి ఏమవుతుంది అని అంటే నిద్రలో మల్లె పువ్వుల వాసన రావడం మొదలవుతుంది. నిద్రలోనే మల్లె పువ్వుల సుగంధం, ఇలా కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్న వారు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అదొకటి. మూడవది, ఇది మహాఘోరం. ఎంత ముసలి వారైనా, వయసులో ఉండేవారైనా, మగవారైనా, ఆడవారైనా ఏమవుతుంది అని అంటే, సైన్స్ ప్రకారంగా ఇది సహజము అని అంటారు, కానీ మీకు ప్రత్యక్షంగా నిరూపించడానికైనా నేను సిద్ధం. దీంట్లో స్త్రీ అయినా పురుషుడైనా సంభోగం చేస్తున్నటువంటి కళలు వస్తాయి. సంభోగం చేసిన కళలు వచ్చేటప్పుడు వాడికి వీర్యస్ఖలనం కాకూడదు, అది మహాదోషం కింద పడుతుంది. అది ఏంటి అని అంటే, ఆ యొక్క స్థితిలో ఎప్పుడైతే వీరికి అలా జరిగిందో మూడో దశలో ఉన్నట్టు, ఇంకా తర్వాత మనుషులు మరణిస్తున్నట్టు, తన మీద, తన గుండెల మీద ఏదో కూర్చున్నట్టు, తన పీకనెవరో పట్టేసుకుంటున్నట్టు, ఇలా ఎన్నో రకాలమైనటువంటి కళలు కూడా అందులో వస్తూ ఉంటాయి. ఆ వస్తువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి భయభ్రాంతముతో వెళ్ళి నీళ్లు తాగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. అదొకటి. నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళైనా. ఇంకొకటి ఏంటంటే తల్లి, కొంతమంది ఇలా చేతబడి జరిగిన తర్వాత, లేకపోతే శరీరం ఆరోగ్యాలు అవి బాగాలేనప్పుడు తిప్పేసి రోడ్ల మీద పెట్టేస్తారు. తెలిసి తెలియక అవి దాటేస్తారు. కొంతమంది మూర్ఖులకు ఏం చేస్తారంటే పోతారు, ఇవదా ఇదా అని చెప్పేసి వాటిని తన్నేస్తూ ఉంటారు. దాన్ని తన్నినంత మాత్రాన నాకేదో అవుతుందని కాదు. అక్కడ మహాశక్తి గనక ఉన్నదనుకోండి, తన్నినవాడు కుప్పకూలిపోయాడు. దీంట్లో మీకు ఉదాహరణకు నా బామ్మర్ది, వరుసకు బామ్మర్ది, ఖమ్మంలో ఉంటాడు. వాడి పేరు భరద్వాజ, సూర్య భరద్వాజ. ఇప్పుడు లేడు. ఈ కరోనా సమయంలో వాడు భీమవరం వెళ్ళాడు. అంటే లాక్డౌన్ చేసేసారు, అంతా అయిపోయింది, కరోనా కేసులు తగ్గినాయి. వాడు భీమవరం వెళ్ళాడు. వెళ్ళేసేసిన తర్వాత తెల్లవారుజామున నాకు ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నేనేమో అనుష్ఠానంలో ఉన్నా, ఫోన్లు ఎత్తట్లేదు. మెల్లగా చూసుకొని 10:10 కట్ల ఫోన్ ఎత్తా. ఫోన్ ఎత్తిన తర్వాత, ఏమరా ఆగలేవా నేను చేసే వరకు అని చెప్పేసానంటే, బాబా రాత్రి నుంచి నాకు కాళ్ళు లేవట్లేదు, చేతులు లేవట్లేదు అని చెప్పేసేసాను అన్నాను. అన్నాక ఏంటిదా అని చెప్పేసేసి అంటున్న దాన్ని కళ్ళు మూసుకొని బాగా చూసిన తర్వాత అక్కడ నాకు శక్తి కనిపిస్తుంది. నాన్న రాత్రి ఏమన్నా దాటుకుంటూ పోయినవారా అంటే, అవునరా ఒకటి ఎవడో పడేస్తే దిగేసి దాన్ని కాళ్ళతో తన్నేసి మరీ వెళ్ళిపోయాను నేను అని చెప్పేసానంటే, నేను చెప్పిన పేరు కూడా కొట్టి చూడండి, కారోంగి అనే రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి ఎవరికో పట్టింది. అక్కడ ఉన్నటువంటి ఎవరో అతను దాన్ని తీసేసి అక్కడ పెట్టేశాడు. వీడు చూడకుండా దాన్ని తన్నాడు. అది వాడి శరీరానికి పట్టేసింది. కాళ్ళు చేతులు వాడికి పడిపోయాయి రాత్రి. నేను, నాన్న నువ్వేం బాధపడకు, సరిగ్గా 2:30 కల్లా లేచి సెట్ అయిపోయి ఇంటికి వస్తావు, నువ్వు రాగానే నా దగ్గరికి రారా అని చెప్పేసేసి అన్నాను. అన్నాక సరేలే అని చెప్పేసేసి అన్నాడు. వచ్చిన తర్వాత ఈవెన్ మీకు ఇప్పుడు ఒక ఫోన్లో వినిపించమన్నా వినిపిస్తాను. ఈ ఒక 10 రోజుల వరకు రారా 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 నేను వాడిని వెంబడి పడ్డాను. వాడు రాలేదు. రాకపోయేసరికి అందరం కలిసి ఇంకా లాస్ట్ డే అదే వాడికి ఒకటే మాట అన్నా, సాయంత్రం 4 లోపు నా దగ్గరకు వస్తా అంటే రా, తెల్లారి 3 లోపు నీ ఫోటో అయితే పడుతుంది అని చెప్పేసేసాను అన్న. అప్పుడు లైన్లో ఎవరేమన్నా అంటే మా ఫ్రెండ్స్ గ్రూప్ అందరం ఒక లైన్లో ఉన్నాము మాట్లాడుకుంటూ.
సరిగ్గా నేను చెప్పిన సమయానికి వాడి ఫోటో వాట్సాప్లో వచ్చేసింది అందరికీ, శ్రద్ధాంజలి అని. ఇలా కూర్చొని మంచిగా నవ్వుతూ మరణించాడు వాడు, నవ్వుతూ. ఈ స్థితులు అలా ఉంటాయి తల్లి చేతబడివి. ఈ లక్షణాలను మనం కొన్నిటిని గుర్తుపట్టడం అరుదు. కొన్ని ఏంటికంటే మహాశక్తితో చేసినప్పుడు ఆన్ స్పాట్ అటాక్ అయిపోతాయి. దాంట్లో నుంచి బయటపడాలంటే మన వల్ల కాదు. ఓకే, విన్నారా? అందుకోసం ఏంటి వీటికి లక్షణాలు ఇవి అని చెప్పుకోవడానికి కూడా లేదు. చిన్న చిన్న వాటికి లక్షణాలు చూపించుకోవచ్చు. ఆర్థిక సమస్యల వరకైనా కూడా చూపించవచ్చు. ఎందుకంటే వాడి దగ్గర ₹1,00,00,000 ఉన్నా వాడు తినలేకపోతాడు ఆ ₹1,00,00,000. చిన్న చిన్న వాటితో ఆ ₹1,00,00,000 కూడా ఇట్లా తీసుకొని ముద్ద లెక్క కలుపుకొని కూడా నోట్లో పెట్టుకోలేడు చిన్న వాటితో. కానీ పెద్ద పెద్దవి తాకుతున్నప్పుడు దాని లక్షణం ఇది, ఇలా ఉంటది అని కూడా చెప్పడానికి ఆస్కారం లేదు. ఆన్ స్పాట్లో పడిపోద్ది. అదొక స్థితి ఉంటుంది. మళ్ళీ దీన్ని నివారణ చేయాలంటే వాళ్ళకు ఏం చేశారనేది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని చూసి క్షుణ్ణంగా పరీక్షించి దానికి సంబంధించినటువంటి నివారణ చేసేది. మీకు దీంట్లో ఇంకొక విషయం చెప్తాను. నేను మీకు ఒక ఫోన్ నెంబర్ చెప్తాను. నా సొంత తల్లిది. నేను ఫోన్ చేయడం కాదు, మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసి, అమ్మ మీ ఇంటికి ఎవరో పిల్లవాడు దయ్యం పట్టిన వాడు వచ్చారంట, అసలు మీరు ఏం చూసారు ఆ పిల్లవాడిని అని చెప్పేసి ఒకసారి అడగండి. లేదా నేను చేయమన్నా నేను చేసిస్తాను. నేను చేయమన్నా చేసిస్తా. మా అమ్మగారు ఏం చెప్తుందో ఒక్కసారి వినండి. వింటారా? చేయండి ఒకసారి విన్నాం. నాన్న ఒక్కసారి అత్తయ్యకి ఇవ్వా ఫోను. చెప్పురా ఒక మగ్గు నీళ్ళు నేనే ఫోన్ చేసిన. అమ్మ ఒక్క నిమిషము, నీతో 3 మీడియా ఛానల్ ప్రసన్న ఓనర్ గారు ఉన్నారు, వారు ఒక్కసారి నీతో మాట్లాడతారంట, ఒక్కసారి విను. అమ్మ నమస్తే. నా పేరు ప్రసన్న అమ్మ. 3 మీడియా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పరా తల్లి. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడే మన నిశాంత్ శర్మ అవధాన్ గారితో. అయితే మీ ఇంటికి ఒక బాబు వచ్చారు, దెయ్యం పట్టిన బాబు. ఆ బాబుని మీరు స్వయంగా చూశారు అని చెప్పేసి అంటున్నారు. అవునవును అవును, సినిమాలో చూసినట్టే ఉంది. గాజు కళ్ళు బయటకు వచ్చి. ఏంటమ్మా? గాజు గాజు కళ్ళు లాగా బయటకు వచ్చి సినిమాలలో చూపిస్తారు కదా, ఇట్లా బయటికి వస్తుంది గుడ్లు. ఓకే, కనుగుడ్లు. ఓకే. ఎంత వయసు ఉంటుందమ్మా బాబుకి? 21 సంవత్సరం, 18, 19 సంవత్సరాలు ఉంటాడు. చిన్న పిల్లోడే. ఓకే ఓకే. ఏం చూసారు మీరు? అంటే అంటే అబ్నార్మల్ గా ఏమన్నా బిహేవ్ చేశాడా, లేకపోతే ఎలా ప్రవర్తించాడు? ఇంకా దయ్యం పట్టిన వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా ప్రవర్తించాడు అబ్బాయి. ఓకే. ఇంకా దాన్ని చూసి అసలు మేమేం భయపడలేదు, కానీ ఆ గాజు కళ్ళు అట్లా వచ్చేస్తే భయం. అసలు అది కూడా నేను అనుకోలేదు. ఏంటిదన్నా ఇంకా ఇంత ఎర్రగా ఉన్నాయి కళ్ళు, నిద్ర పట్టలేదా, రాత్రి నిద్రపోలేదా ఓకే అని అడిగాను. ఓకే. అబ్బాయి ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టమంటే పెట్టాను. కళ్ళెమ్మటి నీళ్లు ధారగా కారుతుంది, రైట్ సైడ్ గుడ్డు మొత్తం ఇట్లా చొచ్చుకు బయటకు వచ్చినట్టు వచ్చింది. ఓకే. భయం వేసింది. అప్పుడు వాళ్ళ చిన్నమ్మ కూడా వణికిపోయింది. ఆ అబ్బాయి వాళ్ళ చిన్నమ్మ చాలా భయం వేసింది. ఓకే. తర్వాత ఎలా అమ్మా, తగ్గిందా ఆ బాబుకి? ఇప్పుడు నార్మల్ ఉంటున్నాడు. నార్మల్ అయ్యాడు ఇప్పుడు. ఓకే అమ్మా, అది మాట్లాడటం కోసమే చేశాను. అంటే ఈ నల్ల గుడ్డు ఉంటది కదా, ఈ నల్ల గుడ్డు కనిపించకుండా మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది. బా. ఈ 2 గుడ్లు బయటకు వచ్చేసి మొత్తం ఈ స్టోన్, వైట్ స్టోన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఓకే. మార్బల్స్ కాకుండా నేను మీకు అది ఎలా ఉంటుందో ఫోటో తీసి పంపిస్తా. ఆ స్టోను సేమ్ ఆ టైప్ లో అయిపోయింది కళ్ళు మొత్తం. అసలు నలుపు రంగు అనేది మీకు ఎక్కడా కనిపించదు. ప్యూర్ ఇదంతా తెల్లగా అయిపోయినప్పుడు వాడి ప్రవర్తన చూడాలి. అంటే అసలు ఆ పిల్లవాడికి చేసిన చేతబడి అత్యంత దారుణమైంది. 5 ఆత్మలను ఆ పిల్లవాడి యొక్క శరీరంలో ఉంచారు. ఆ పిల్లవాడు అవన్నిటినీ చేసి సెట్ చేసి పెట్టేసరికి నాకు అంతేంది. మీకు ఇందులో ఇంకో విషయం చెప్పానా, వాళ్ళు చాలా బీదవాళ్ళండి. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు చాలా బీదవాడు. నాకు డబ్బులేం వద్దు, అమ్మవారి పూజకు ఒక 10,000 ఇవ్వమని చెప్పాను. మంచిగా అయితే ఇస్తామండి అని అన్నారు. స్టిల్ అది చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ 10,000 కూడా నేను వాళ్ళ దగ్గర అడిగి తీసుకోలేదు. వీళ్ళకు కూడా ఏంటంటే తల్లి,
అంటే ఉన్న వాళ్ళను లేని వాళ్ళని చూసి చేసేటప్పట్లో. ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది నాటకాలు వేసుకుంటూ కూడా వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు తీసుకొని నేను చేస్తున్నా. ఓకే. ఎందుకంటే కొంతమందిని తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పులకు కూడా తప్పించుకోవడానికి ఇలా నాటకాలు వేసిన వాళ్ళు నా దగ్గరికి చాలా మంది వచ్చారు. అలాంటి అంటే వాళ్ళ ఏం లేదు, ఊరికే జస్ట్ ఏం లేదు, యాక్టింగ్ చేస్తా యాక్టింగ్ ఉంటారు. చేయడానికి. ఏ పని చేయకుండా అలా ఉంటారు. నేనేం చేసేటోనంటే, మీకు ఇందులో ఇంకో విషయం చెప్పమంటారా? ఇలాంటి ఆత్మలు ఉన్నప్పుడు మీరు ఎంత పెద్ద కర్రతో కొట్టినా శరీరానికి దెబ్బ తాకదు, అస్సలకే తాకదు. అదే లేకపోతే గనక పైనుంచి కింద వరకు ఇక ఎగురుతూ ఉంటాడు ఆ పిల్లవాడు కొడుతున్నా కొద్దీ. ఇక అక్కడ మాకు అర్థమైపోతుంది, వీడి దగ్గర ఏం లేదు, వీడు కావాలని నాటకాలు వేస్తున్నాడని అందరిని బయటికి పంపించి ఇక వాడిని కూర్చోబెట్టి ఎందుకు ఇట్లా కావాలని నాటకాలు చేస్తున్నావురా అని అడిగేటి వాళ్ళము. ఓకే. ఓకే. అట్లా ఏంటంటే తల్లి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్థితిగతులు వీళ్ళకు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా చూపేయాలి, ఎలా చేయాలనేది మాకు అర్థం కాక కొన్ని విషయాల్లో మేమే వెనక్కి తగ్గుతాము. ఎందుకంటే ఆ స్థితుల్లో మా ప్రాణాలైనా కూడా పోవచ్చు. రైట్. ఆ స్థితుల్లో మేము చేసే క్రతువులు అవి మా ప్రాణాలు కూడా తీసుకుపోతాయి ఒక్కొక్కసారి, మాకు తెలియకుండానే. అది అందుకోసమే చూసి జాగ్రత్తగా వీటిని పరిష్కారం చేసేటి వాళ్ళం తల్లి. రైట్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.